తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మే మాసం అప్పుడే వచ్చేసిందా అన్నట్లు చుక్కలు చూపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలపై పగపట్టాడేమో అన్నట్లు భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండలు వడగాలుల తీవ్రతకు గత 5 రోజుల్లో ఒక్క తెలంగాణలోనే 10 మంది ప్రాణాలు కోల్పోవటం సూర్యుడి ఉగ్రరూపానికి అద్దం పడుతోంది. ఎండల తీవ్రతకు ఉపాధి హామీ కూలీలు, ఆరుబయట పనిచేసే నిర్మాణ కార్మికులు, చిరు వ్యాపారులు అల్లాడిపోతున్నారు. మరి ప్రతి ఏటా ఎండలు ఇంతలా ఎందుకు పెరుగుతున్నాయి? కాలుష్యం, తత్ఫలితంగా జరుగుతున్న వాతావరణ మార్పులే దీనికి కారణమా? ఎండల తీవ్రత నుంచి కాపాడుకునేందుకు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఎండాకాలమంటే సాధారణంగా ఎండలు మండిపోయే కాలమే. కానీ గత కొన్నేళ్లుగా ఎండాకాలమంటే అసాధారణంగా మండిపోయే కాలంగా మారుతోంది. ప్రతి ఏటా నమోదవుతున్న ఉష్ణోగ్రతలే ఇందుకు ఉదాహరణ. ఈ ఏడాది కూడా అందుకు మినహాయింపు కాదన్నట్లు తయారైంది పరిస్థితి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ మొదటి వారం నుంచే సూర్యప్రతాపం మొదలైంది. మే నెలలో నమోదు కావాల్సిన స్థాయిలో ఇప్పుడే ఎండల తీవ్రత నమోదవుతోంది. గురువారం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, కడప, అనంతపురం, రాజమహేంద్రవరంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, తెలంగాణలోని ఆదిలాబాద్లో 43 డిగ్రీలు, నిజామాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, రామగుండంలో 42 డిగ్రీలు నమోదయ్యాయి. హైదరాబాద్, మెదక్, సూర్యాపేటలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణంగా ఈ స్థాయి ఎండలు మే నెలలో నమోదవుతుంటాయి. కానీ ఈ సంవత్సరం నెల ముందుగానే ఆ పరిస్థితులు వచ్చేశాయి. ఈ స్థాయి ఎండల తీవ్రతతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో ఎలా ఉంటుందో అనే ఆందోళన నెలకొంది. పెరుగుతున్న ఎండల కారణంగా ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. 5 రోజులుగా పెరుగుతున్న ఎండల తీవ్రతతో తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో వడగాలులు, సంబంధిత రుగ్మతలతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎండల తీవ్రతకు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడి ఉగ్రరూపం ప్రారంభమవుతుండగా ఉద్యోగాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత క్రమంగా పెరిగిపోతూ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. ఆరుబయట పనిచేసే నిర్మాణ కార్మికులు, ఉపాధి హామీ కూలీలు, ట్రాఫిక్ పోలీసులు, రోడ్లపై వ్యాపారాలు చేసుకునేవారు, చిరు వ్యాపారులపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ఇక ఇంట్లో ఉన్న తీవ్ర ఉక్కపోత ప్రజలను అల్లాడిస్తోంది. ఫ్యాన్లు ఉన్నా వేడిగాలి సరే, కూలర్లు, ఏసీలు ఉంటేనే ఉపశమనం కలిగే పరిస్థితి. ఆ సదుపాయాలు లేని పేదల పరిస్థితి దయనీయంగా మారుతోంది. వృద్ధులు, చిన్నారులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారిపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటి నుంచి మే చివరి వారం వరకు జూన్ మనకు కూడా చూసుకున్నట్టయితే ఎండలు విపరీతంగా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వడగాలులు వీచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వాతావరణంలో తేమ శాతం బాగా తగ్గిపోయి ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్. మేకి కూడా మనకు టెంపరేచర్స్ బాగా పెరుగుతాయి. మనకు సాధారణం కంటే కూడా గరిష్టంగా మనకు 3-4 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజానికం కానీ ఉన్నటువంటి పంటలు కాపాడుకోవడానికి వాళ్ళు తగు చర్యలు తీసుకోవాలి. ఎండలు, వడగాలులు అల్లాడిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. జిల్లాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్లను నోడల్ అధికారులుగా నియమిస్తూ విపత్తుల నివారణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలను గుర్తించి వైద్య, రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక, నగరపాలక, అగ్నిమాపక, కార్మిక తదితర శాఖల ఆధ్వర్యంలో ఉపశమన చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలలు, నిర్మాణ ప్రదేశాలు వంటి చోట తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలంగాణ విపత్తుల నివారణ శాఖ పలు సూచనలు చేసింది. వృద్ధులు, బాలింతలు, గర్భిణీలు, చిన్నారులు వడగాలులు బారిన పడే ప్రమాదం ఉన్నందున స్త్రీ, శిశు సంక్షేమ, వైద్య శాఖలు అప్రమత్తం కావాలని సూచించింది. ఏపీలో కూడా అధికార యంత్రాంగం ఎండలపై సమీక్ష జరిపింది.
ప్రతి ఏటా ఎండలు అంతకంతకు పెరగడానికి కారణం మనుషులు తమ చేత్తో తాము చేసుకుంటున్న తప్పులే. ఎందుకంటే చెట్లు, అడవుల నరికివేత యథేచ్ఛగా కొనసాగుతోంది. ఎక్కడికక్కడ కాంక్రీట్ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. పట్టణీకరణ వేగంగా సాగుతోంది. దీంతో కొంచెం ఎండలకే అధిక వేడి నమోదవుతోంది. ఇక వాహనాలు, పరిశ్రమల నుంచి గత కొంతకాలంగా కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దీని ప్రభావంతో వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ చూడని మార్పులు కనిపిస్తున్నాయి. ఆ మార్పుల ఫలితమే ప్రస్తుతం మనం చూస్తున్న విపరీతమైన ఎండలు. ఒక్క ఎండలు అనే కాదు, యావత్ ప్రపంచంలో ఇంకా అనేక ప్రతికూల ప్రకృతి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కరవులు, తుపాన్లు, క్లౌడ్ బరస్ట్లు, కుండపోత వానలు, వడగండ్ల వానలు, శీతాకాలంలో తీవ్రమైన చలి, ఇలా ఊహించని విధంగా మారిపోతోంది ప్రకృతి. గతేడాది ఎలాంటి ప్రకృతి మార్పులు అనేకం జరిగాయి. రాబోయే కాలంలో ఈ మార్పుల తీవ్రత మరింత ఎక్కువగా ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం ఎండలు చుక్కలు చూపిస్తుండగా వారం క్రితం యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ ఆందోళనకర విషయాలను వెల్లడించింది. ఈ ఏడాదిలో భూమిపై అత్యంత శక్తిమంతమైన ఎల్నినో ఏర్పడవచ్చని హెచ్చరించింది. దీన్ని వారు సూపర్ ఎల్నినోగా అభివర్ణిస్తున్నారు. అంటే ఎల్నినో కంటే తీవ్ర ప్రభావం చూపేది అన్నమాట. సూపర్ ఎల్నినో ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరగవచ్చని అంచనా వేసింది. అత్యధిక ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. కేవలం ఉష్ణోగ్రతలే కాదు, ఋతుపవనాలు అసాధారణంగా ఉంటాయని, వాతావరణ పరిస్థితులు మారిపోతాయని ఆ సంస్థ తెలిపింది. మే నెలలో ఎల్నినో ఏర్పడుతుందని, ఆగస్టు నాటికి బలపడుతుందని తెలిపింది. ఆగస్టులో సూపర్ ఎల్నినో ఏర్పడే అవకాశం 22% ఉందని, స్ట్రాంగ్ ఎల్నినో ఏర్పడడానికి 80%, ఒక మోస్తారు ఎల్నినో ఏర్పడేందుకు 98% అవకాశముందని అంచనా వేసింది. వర్షపాతం తగ్గిపోవడం వల్ల మధ్య, ఉత్తర భారతదేశంలో కరువు సంభవించే అవకాశాలు ఉన్నాయి. 2026 సంవత్సరం చూసుకున్నట్లయితే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కొద్దిగా భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి ప్రధానంగా మనకు ఈ సంవత్సరం ఎల్నినో వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉందనేసి మనకు మన ఐఎండీ గాని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు కూడా వెల్లడించాయి. ప్రధానంగా ఎల్నినో మనకు చూసుకున్నట్లయితే మనకు మధ్య మరియు తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినటువంటి అసాధారణమైనటువంటి మనకు సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిపోవడము, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటే మనకు యొక్క నైరుతి ఋతువు పవనాలపైన మనకు తీవ్రమైనటువంటి ప్రభావం పడి మన ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే మన ఇండియాకి కానీ మనకు బిలో నార్మల్ రెయిన్ఫాల్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధిక ఎండలు, అధిక వానలు, ఇలా ప్రకృతిలో జరిగే ఎలాంటి మార్పులనైనా ఆపడం మనుషులకు అసాధ్యం. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమం. ఇక తెలుగు రాష్ట్రాలను హడలెత్తిస్తున్న ఎండల నుంచి రక్షణకు ప్రజలు పలు సలహాలు సూచిస్తున్నారు. దీని ప్రకారం అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లరాదు. ఒకవేళ వెళ్లినా టోపీలు, చలువ కళ్లద్దాలు ధరించాలి. ఎండవేళ కార్మికులు విశ్రాంతి తీసుకునేలా చర్యలు చేపట్టాలి. భవన నిర్మాణాలు, ఇతర నిర్మాణ ప్రదేశాల్లో చల్లని నీరు, నీడ ప్రాంతాలను ఏర్పాటు చేయాలి. వృద్ధులు, బాలింతలు, చిన్నారులు త్వరగా వడగాలుల ప్రభావానికి లోనయ్యే అవకాశమున్నందున వారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వడగాలులకు సంబంధించి ఆసుపత్రుల్లో కేసులు నమోదైతే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి. బాధితులకు ఐస్ ప్యాక్స్, కూలర్లు, ఏసీలు ఏర్పాటు చేసి ఉపశమనం కల్పించాలి. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే రెడ్ అలర్ట్ జోన్లలో ప్రభుత్వ శాఖలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు కూడా శరీరానికి చల్లదనం కలిగించే ఆహార పదార్థాలు, మజ్జిగ వంటి పానీయాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తల వల్ల ఎండల నుంచి ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది. ఎండ తీవ్రత అనేది మనకి సుమారు 11 గంటల నుంచి సుమారు 4 గంటల వరకు కూడా ఎండ తీవ్రత అధికంగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఎండ తీవ్రత అనేది ఎక్కువగా వృద్ధుల మీద అలాగే పిల్లల మీద ఎక్కువగా పడుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రభావం ఎక్కువగా ఉండే సమయంలో మాత్రం వృద్ధులు కానీ పిల్లలు కానీ ముఖ్యంగా బయట తిరగడం కానీ ఎండలో పనిచేయడం కానీ చేయకూడదు. ఎండలో ఆడడం కూడా ఒక విధంగా శరీరాన్ని బలహీనతలను ఇస్తుంటాయి. కాబట్టి ఈ అవుట్డోర్ యాక్టివిటీస్కి దూరంగా ఉండాలి. ఈ సమయంలో కొంచెం శరీర శ్రమ కూడా తగ్గించడం అనేది చేస్తుండాలి. అట్లాగే వలస కార్మికులు కానీ ఇంకా భవన కార్మికులు కానీ ఇంకా అవుట్డోర్ యాక్టివిటీస్ చేసే వారందరూ కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం, ఇంకా మరి ముఖ్యంగా ముఖ్యమైన పనులు చేసేటప్పుడు మాత్రం తలని కప్పుకోవడం కానీ అలాగే శరీరానికి వసలైన దుస్తులు ధరించడం అనేది చేస్తుండాలి. ముదురు రంగు దుస్తులకు దూరంగా ఉండడం, అలాగే చూసుకున్నట్లయితే తేలికపాటి దుస్తులు ధరించడం అనేది కూడా చేస్తుండాలి. ప్రజలు, ప్రభుత్వాలు ఎండల నుంచి రక్షణకు చర్యలు
చర్యలు తీసుకోవడమే కాదు, భవిష్యత్తులో ఇంకా పెరగకుండా వాతావరణ మార్పులను కట్టడి చేసేలా కూడా తక్షణం నడుం బిగించాలి. కాలుష్యాన్ని తగ్గించి పచ్చదనాన్ని పెంచాలి. ఈ విషయంలో మాటలకే పరిమితం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. లేకుంటే దంచుకుట్టే ఎండలైనా, తుపాన్లు, కరవులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే.